ఈరోజు సిద్దిపేట పట్టణంలోని 10వ వార్డులో మా సలీం కానీ మా చందుసీన్ గారి ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఒక పెద్ద మనుషుల కోరిక మేరకు ఈ వార్డులో కమ్యూనిటీ హాల్ భవనం చాలా సంవత్సరాల నుంచి శిథిల వ్యవస్థలో ఉంటే మా దృష్టికి రావడంతో మా పట్టణ అధ్యక్షుడు కూడా చొరవ తీసుకొని నా దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ భవన నిర్మాణం గురించి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని ఈరోజు కమిటీ హాల్ భవన నిర్మాణం గురించి మేము ముందుకు శంకుస్థాపన చేసుకొని భూమి పూజ చేసుకొని ఈరోజు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వార్డు ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మేము సిద్దిపేట పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వార్డులు కానీ గ్రామాలు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. సిద్దిపేటకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు తేవడంలో విఫలమైన చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. సిద్దిపేట పట్టణంలో కూడా మొన్నటికి మొన్న మా 9వ వార్డులో 10వ వార్డులో కూడా సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సీసీ రోడ్ల కార్యక్రమం కూడా పూర్తవడం కూడా జరిగింది. అలాగే 13వ వార్డులో కూడా ఈరోజు మేము ఈ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇటు పల్లెలు ఎట్లా అభివృద్ధి చేసుకుంటున్నామో నిధులు తెచ్చి పట్టణాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇంకా సిద్దిపేట పట్టణంలో ఏవైతే పనులు ఆగి ఉన్నాయో దానికి కూడా నిధులు ఖచ్చితంగా తీసుకుంటాం. సిద్దిపేట పట్టణంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం మానేసి అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ అయినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మనస్ఫూర్తిగా స్వాగతించి భాగస్వాములైనందుకు అతనికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి గురించి ముందుకు పోతున్నప్పుడు పార్టీలను పక్కన పెడదాం. పార్టీల పక్కన ప్రజల శ్రేయస్సు గురించి మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలందరికీ మా సలీంకి మా సునీల్కి మా అక్కకు అందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు సుభాష్ నగర్లో 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పూజల హరికృష్ణ అన్న, టౌన్ ప్రెసిడెంట్ దత్తుబాయికి, యాదగిరి అన్న, బొమ్మల యాదన్న తోటి కొంచెం వార్డు మా సలీం భాయ్ వీళ్ళంతా కలిసి అన్నతోటి పోరాటం చేసి మా గల్లీకి కమిటీ హాల్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు 10వ వార్డు కమిటీ హాల్ భూమి పూజకు వీచేసిన మా పూజ హరికృష్ణ గారికి, స్థానిక కౌన్సిలర్ టౌన్ ప్రెసిడెంట్ అత్తిమామ్ గారికి, నా తోటి మిత్రుడు మా చంద్రసీనన్న గారికి, ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు గల్లీ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో 10వ వార్డులో గల కమ్యూనిటీ హాల్ శిథిలావస్థలో ఉంటే అన్నగారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను మా వార్డు తరపున ప్రజలందరం పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నగారు తక్షణం స్పందించి మంత్రి గారితో మాట్లాడి ఒక 30 లక్షల రూపాయలు దీనికి ఫండ్ సమకూర్చడం జరిగింది. ఈ 30 లక్షల రూపాయలు ఎన్ని రోజుల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో శిథిలావస్థలో ఉన్నా కూడా దీన్ని పట్టించుకునే ఆదు లేకుండే మా ప్రభుత్వం రాగానే సంవత్సరం లోపలనే మాకు బిల్లు రావడం జరిగింది, ఈ శాంక్షన్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కమిటీ హాల్ కాకుండా ఇంకా రాను మా వార్డులో సీసీ రోడ్లు కావచ్చు, బోర్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు అన్నగారి ఆధ్వర్యంలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేపిస్తామని చెప్తున్నాం. ఈరోజు 10వ వార్డులో కమిటీ హాలు ప్రారంభోత్సవానికి వచ్చిన మా పూజ హరికృష్ణ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులకు, అత్తిమామ గారికి, స్థానిక కౌన్సిలర్ రాయసం అంకుల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వార్డులో ఈ సమస్య ఉందని చెప్పగానే అన్న మంత్రి గారితో మాట్లాడి మాకు 30 లక్షలు శాంక్షన్ చేయించి మాకు అన్న నిలబడ్డాడు మాకు. దాంతోపాటు ఇప్పుడు ఈ రోడ్ల విషయమే కానీ ఏదో మూలల విషయమే కానీ ఏ సమస్యలు ఉంటే అన్న ఖచ్చితంగా ఏదైనా ఉంటే తీసుకురండి, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పిండు. 10వ వార్డు ముఖ్యంగా 10వ వార్డు కంపల్సరీ అన్న ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం.